విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలు సరికాదన్నారు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. వైవి సుబ్బారెడ్డి కేవీ రావు మధ్య ఎలాంటి సంబంధాలు లేవన్నారు. ఇద్దరి మధ్య సంబంధాలుంటే కేవీ రావు కేసు ఎందుకు వేశారని ప్రశ్నించారు. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ ని విజయసాయిరెడ్డి చదివారని టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. నాయకుడు కష్టకాలంలో ఉంటే పార్టీని విడిచి వెళ్తారా అని విజయసాయిరెడ్డిని ఘాటుగా ప్రశ్నించారు టీజేఆర్ సుధాకర్ బాబు. రఘురామకృష్ణరాజుకు విజయసాయిరెడ్డి తన ఇంటిని ఎందుకు అద్దెకిచ్చారని ప్రశ్నించారు. కేవీ రావుకు వైవి సుబ్బారెడ్డి గారికి సత్సంబంధాలు ఉన్నాయి అన్నారు. ఇదంతా హాస్యాస్పదంగా ఉంది. ఒకవేళ ఆ సత్సంబంధాలు ఉంటే కేసు ఎందుకు వేసాడు కేవీ రావు? సుబ్బారెడ్డి గారి కొడుకు మీద కేసు ఎందుకు పడిందయ్యా? అలాగనే మీరు ఎవరో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని అతని గురించి మాట్లాడారు. అతను ఎవరో, ఎక్కడ ఉంటాడో, అతను ఎప్పుడు పనిచేశాడు? కోవిడ్ టైంలో 2 సంవత్సరాల పాటు ఐటీ విభాగంలో 4 అడ్వైజర్లలో ఒక అడ్వైజర్గా పనిచేసిన అతన్ని ఈ రోజున లిక్కర్ సంబంధించిన అంశాల మీద ఆయన అడిగితే మొత్తం తెలుస్తుంది అంటున్నాడు. లిక్కర్ వ్యవహారాలకు ఐటీ శాఖ అడ్వైజర్కి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అవేమనుంటే మీరు స్పష్టంగా చెప్పాలి. అంటే మీ పోకడలన్నీ, మీరు మాట్లాడుతున్న మాటలన్నీ ఎవరో చెబితే ఏదో కథనాన్ని ప్రజలకు వినిపించమంటే స్క్రిప్టెడ్గా వచ్చి మీరు మాట్లాడుతున్నట్టుగా ఉంది. కానీ ఓ పెద్ద మనిషి, ఓ 10 సంవత్సరాలు రాజ్యసభకు నామినేట్ చేయబడిన వ్యక్తి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక అవకాశాలు తీసుకున్న వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తులుగా ప్రజలచే గుర్తింపబడిన వ్యక్తి, ఈ రోజున పార్టీ కష్టకాలంలో ఉంటే నాయకుడు ఒక్కడే ఎదురొడ్డి వ్యవస్థ మీద ప్రజా హక్కుల కోసం పోరాడుతుంటే, ఇప్పటికే మీ చేతిలో 4 సంవత్సరాలు రాజ్యసభ ఇంకా మిగిలి ఉంటే ఈరోజు రాజకీయ సన్యాసం ఎందుకు చేశారండి? ఇంకా ఎన్నికలైన 2 నెలలకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు నుండి పార్టీ ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణరాజుని నీ ఇంటికి రెంట్కి ఎందుకు ఇచ్చావని అడుగుతున్నాం. అంటే కూటమి ప్రభుత్వంతో మీ రహస్యమైన స్నేహం కొనసాగిస్తూ ఈ రోజున మీరు ఇక్కడేదో క్వార్టర్లు ఉన్నాయని, ఆ క్వార్టర్లే వారిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయనే మాట మాట్లాడారు. అసలు సాయిరెడ్డి గారు, నేను అడుగుతున్నాను, ఓ ఎస్ఏ విభాగ రాష్ట్ర అధ్యక్షుడిగా, మాజీ శాసనసభ్యుడిగా, మీకన్నా మించిన క్వార్టర్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎవరున్నారు? అందరూ మీ ద్వారానే కలిశారు, మీ ద్వారానే టికెట్లు ఇచ్చారు, మీరే అత్యధికమైన ప్రభావశీలిగా మన పార్టీలో పనిచేశారు. ఈరోజు పార్టీలో పనిచేయటం ఇష్టం లేనప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు ఓ మహాప్రభంజనాన్ని సృష్టించిన నాయకుడి మీద ఆ విధమైన భాష మాట్లాడటాన్ని పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నేను వ్యక్తిగతంగా వ్యతిరేకిస్తూ ఇది మానుకోమని, రాజకీయ దురుద్దేశాలతో ఎలాంటి మాటలు మీరు మాట్లాడొద్దని, ఇప్పటికే ఈ ప్రజలు వాళ్ళు ఇస్తామన్న సూపర్ 6 హామీలు నెరవేర్చకపోతే అల్లల్లాడిపోతున్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీకు ఏదైనా బుద్ధి పుడుతున్నప్పుడు, లేదా మీరు ఏదైనా మాట చెప్పాలనుకున్నప్పుడు ప్రజలకు ఉపయోగపడే మాట ఏదని చెప్పండి, ప్రజా తరపులు మాట్లాడండి. మిమ్మల్ని సిఐడి కృష్ణపట్నం పోర్టు విషయంలో విచారణకు పిలిచిందనేది అదొక పెద్ద డ్రామా. దాని మీద మీరు మాట్లాడాలి, అంశాల మీద మాట్లాడాలి. మా నాయకుడి గురించి మాత్రం దయచేసి అలా మాట్లాడొద్దు. ఎందుకంటే మీరు సంస్కారవంతులుగా, మా అందరి మధ్యలో ఓ మర్యాదస్తులుగా, ఓ పెద్ద మనిషిగా మేమందరం గౌరవించాం, మీరు గౌరవించబడ్డారు. రాజ్యసభకు 2 సార్లు నామినేట్ చేయబడ్డారు. నాకు తెలిసి ఏ వ్యక్తికి 2 సార్లు వరుసన కంటిన్యూటీ నామినేషన్ రాలా. 4 ఇయర్స్ మీకు ఉంది సార్. 4 ఇయర్స్ మీకు ఇంకా కాలపరిమితి ఉన్నప్పుడు ఈ 4 ఇయర్స్లో మీరు రిజైన్ చేస్తే లాభం పొందేది ఎవరు? మీరే చెప్పాలి రాష్ట్ర ప్రజలకు. ఎవరికి లాభం చేకూర్చడం కోసం మీరు రాజీనామా చేశారు? ఎవరికి లాభం కలుగుతుంది తద్వారా? మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాజ్యసభకు ఎంపీ, మీ ఖాళీని పూరించడానికి, ఎంపీ కావటానికి మా దగ్గర ఏ ఎమ్మెల్యేలు లేరు ఇప్పుడు. అంటే మీరు వాళ్ళచే ప్రభావితం చేయబడి రాజీనామా చేసినట్టుగా ఈరోజు మీరు మాట్లాడుతున్న మాటలు మాకు అలా అనిపిస్తున్నాయని ఈ సందర్భంగా మనవి చేస్తాం. మీ పట్ల గౌరవ మర్యాదలు ఉంటాయి, కానీ ఈ విధమైన భాషను మీరు మాట్లాడితే, ఈ విధమైన మాటలు మాట్లాడితే ఇది చాలా చాలా తప్పు.